నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డిమాండ్కు అనుగుణంగా పంటల సాగు జరగాలన్న సీఎం, ప్రణాళికపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖకు ఆదేశం. వెండితెర వేదికగా ప్రజా సమస్యలు తెలుసుకున్న పవన్, శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామస్తులతో మాటామంతి. రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదన్న మంత్రి మనోహర్, అప్లై చేసుకునే వారికి 21 రోజుల్లోనే అందజేస్తామని వెల్లడి. చంద్రబాబుకు విజయసాయి లొంగిపోయారన్న జగన్, కూటమికి మేలు చేసేందుకే రాజీనామా చేశారని ఆరోపణ. మద్యం కేసులో జగన్ వ్యవహార శైలిపై షర్మిల విమర్శలు, తప్పు లేకుంటే ఎందుకు విచారణ కోరట్లేదని ప్రశ్న. పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టామన్న ప్రధాని మోదీ, అణుబాంబు దాడుల బెదిరింపులకు భయపడబోమని వ్యాఖ్య. జ్యోతి మల్హోత్రాకు మరో 4 రోజుల పాటు పోలీస్ కస్టడీ, పూరికి చెందిన ప్రియాంక సేనాపతితో సంబంధాలపై దర్యాప్తు. రాష్ట్రంలో పంటల సాగు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్కు అనుగుణంగా జరగాలని, పంటల వారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. హెచ్డీ బర్లే పొగాకు మెట్రిక్ టన్నుకు 12,000, కోకో కేజీకి 500 రూపాయలకు కొనుగోలు చేయాలన్నారు. ఫ్రూట్ జ్యూస్లపై జీఎస్టీ తగ్గించేలా కేంద్రంతో చర్చలు జరపాలని, మ్యాంగో పల్ప్ జ్యూస్ వినియోగం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులతో పాటు తిరుమలకు వచ్చే భక్తులకు అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఢిల్లీ పర్యటన ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల సాగు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్కు అనుగుణంగా జరగాలని, ఇందుకు సంబంధించి పంటల వారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఏ పంటలు ఎంత మేర విస్తీర్ణంలో సాగు చేయాలో రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్ సరఫరా మధ్య సమతూకం ఉంటుందని, డిమాండ్ ఉన్న పంటల్ని మాత్రమే సాగు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారన్నారు. పంటల ప్రణాళిక శాస్త్రీయంగా జరగాలని, జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్లు, దిగుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్టీజీఎస్, వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న స్వల్ప, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం దృష్టి పెట్టాలన్నారు. రైతుల దగ్గరున్న కోకో పంట నిల్వలను కేజీ 500 రూపాయలకు కంపెనీల ద్వారా కొనుగోలు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 500 కన్నా తక్కువకు రైతులు పంట అమ్మాల్సిన అవసరం లేదని, అవసరమైతే ప్రభుత్వం ద్వారా నేరుగా కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. ప్రస్తుతం 1200 మెట్రిక్ టన్నుల నుంచి 1500 మెట్రిక్ టన్నుల కోకో నిల్వలు ఉన్నాయని, వీటిలో 600 మెట్రిక్ టన్నులు మాత్రమే రైతుల దగ్గర ఉన్నాయని, వాటిని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దాదాపు 20,000 మిలియన్ కేజీల మేర రాష్ట్రంలో రైతుల దగ్గరున్న హెచ్డీ బర్లే పొగాకు నిల్వలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. డిమాండ్ లేనందున రైతులు నష్టపోకుండా ఉండడానికి ఈ ఏడాది హెచ్డీ బర్లే పొగాకు రకానికి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్టు అధికారులు చెప్పారు. రైతుల దగ్గర నిల్వలెంత ఉన్నాయనే దానిపై యాప్ ద్వారా ఖచ్చితమైన వివరాలు సేకరించాలని సీఎం చెప్పారు. పొగాకు బోర్డులో ఇందుకు సంబంధించి సెల్ ఏర్పాటు చేసి రోజువారీ కొనుగోళ్ల వివరాలను నమోదు చేస్తున్నామని అధికారులు వివరించారు. హెచ్డీ బర్లే, వైట్ బర్లే రకాలను టొబాకో బోర్డులో చేర్చాల్సిందిగా ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి లేఖ రాసిన సీఎం ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రైతు సమస్యలపై చర్చిస్తానని తెలిపారు. మ్యాంగో పల్పుకు సంబంధించి ఆర్డర్లు రాకపోవడంతో మామిడి రైతులు ఆందోళన చెందకుండా తక్షణమే పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలు కొనుగోలు చేసేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. పాత నిల్వలు కంపెనీల దగ్గర మిగిలిపోవడంతో కొత్తగా కొనుగోలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందని అధికారులు వివరించారు. పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడమూ ఇందుకు కారణమన్నారు. సమస్య పరిష్కారానికి పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చేలా అధికారులు చూడాలని సీఎం అన్నారు. ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్య లేదని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశామని అధికారులు వివరించారు. టొమాటో ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగేలా ప్రోత్సహించి రైతులు ఆశించిన ధర వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు.
2 రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. రాత్రి 8 గంటలకు ఆయన హస్తిన చేరుకోనున్నారు. శుక్రవారం 7 కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాలపై చర్చించనున్నారు. ప్రాజెక్టులు, పథకాల అమలుకు ఏపీకి సహకరించాలని కోరనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్న సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో ఏపీకి సహకారం అందించాలని కోరే అవకాశం ఉంది. 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ ను కలవనున్నారు. ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్ఏఎల్ ఏఎంసీఏ పై చర్చించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను సీఎం కలవనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం చంద్రబాబు కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అమిత్ షా నిర్వహించే సమీక్షకు సీఎం హాజరు కానున్నారు. నూతన నేర చట్టాల అమలుపై అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిని సీఎం కలవనున్నారు. శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో సీఎం పాల్గొననున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండితెర వేదికగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించిన పవన్ మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. మన ఊరు మాట మంతి పేరిట వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఇందుకు పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం రావివలస గ్రామాన్ని ఎంపిక చేశారు. గ్రామస్తులకు దగ్గరగా ఉన్న టెక్కలిలోని థియేటర్లో తొలి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. వెండితెర వేదికగా ప్రజా సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ది పనులపై అభిప్రాయాలు సేకరించారు. పబ్లిక్, ప్రైవేట్, పంచాయతీ పార్ట్నర్షిప్ తో గ్రామీణాభివృద్దిపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం 175 నియోజకవర్గాల గ్రామస్తులతో ఇదే తరహాలో మాట్లాడాలని యోచిస్తున్నారు. అమలాపురం వెళ్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాటామంతిలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రావివలస రహదారిని 3 కోట్ల రూపాయలతో అభివృద్ది చేసేందుకు పవన్ హామీ ఇచ్చారు. రావివలస, దామోదరపురం శ్మశాన వాటికలకు 1,20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, పంచాయతీలో 2.97 కిలోమీటర్ల రహదారులకు మరో 5,21 లక్షలు మంజూరుకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నేరుగా తమతో మాట్లాడడంపై రావివలస గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో దాదాపు 15 కోట్ల రూపాయల విలువైన పనులకు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి చెప్పారు. సార్ మాకు అన్ని న్యాయమే చెప్పారు సార్. మేము అడిగిన దానికి వెంటనే స్పందించి మాకు అది చేపిస్తామనేసి హామీ ఇచ్చారు సార్. మేము అంగన్వాడీ బిల్డింగ్ కోసం అడిగాం మా ఊర్లోన, అది వెంటనే ఇప్పిస్తామని చెప్పారు సార్. మా ఊరు మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పారు సార్. మాకు 11 కోట్లు శాంక్షన్ అయ్యింది. మా ఊరు రోడ్లు, ఇల్లు నిర్మాణం గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా చెప్పారు. డైరెక్ట్ గా డిప్యూటీ సీఎంతో మా సమస్యలను చెప్పుకొని మాతోనే మాట్లాడారు సార్. మా సమస్యలను చెప్పి వెంటనే అక్కడ పరిష్కారం చేశారు సార్. వెంటనే చేయాల్సిన పనులు వెంటనే హామీ ఇచ్చారు సార్. చాలా మంచి ప్రోగ్రాంకి వచ్చాము. ఈ ప్రభుత్వం ఎన్నుకున్నందుకు మాకు తను చెప్పినవన్నీ తప్పకుండా చేస్తారనే నమ్మకం కూడా మాకు కలిగిందండి. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా, బాధలు ఉన్నా వారిని అందరినీ తీర్చి ఒక గ్రామానికి పట్టణాభివృద్ధిలాగా చేస్తామని అన్నారు. చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి రావివలస నుంచి సుమారు 350 మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి డిప్యూటీ సీఎం గారితో నేరుగా వాళ్ళ సమస్యలని తెలియపరచుకోవడానికి వచ్చారు. సుమారు 15 కోట్ల రూపాయలు విలువ చేసే పనులని తక్షణమే అక్కడికక్కడే శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఇమీడియట్ గా స్టార్ట్ చేయమని అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. తాజాంశాన్ని చూస్తున్నాం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితుల కస్టడీకి జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేస్ నుండి తెలుసుకుందాం. ఓబులేసు, నిందితులు సిరాజ్, సమీర్ కు ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చారు? పవిత్ర ఎట్టకేలకు అంటే విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులోనే ప్రధాన నిందితులైన సిరాజు, సమీర్ల పోలీస్ కస్టడీకి అనుమతి ఎట్టకేలకు లభించింది. ఈమె దాదాపుగా సోమవారం రోజు వీళ్ళని కస్టడీ కోరుతూ విజయనగరం 2వ పట్టణ పోలీసులు విజయనగరం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. అయితే సోమవారం కొన్ని సాంకేతిక కారణాల వల్ల అంటే వాదనలకు రాకపోగా మంగళవారం రోజు ఈ వాదన పూర్తి విన్న ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి ఈ తీర్పును రిజర్వ్ చేసి ఉంచారు. అయితే నిన్న వెలువరించవలసి నిన్న కూడా
తీర్పు వెలువరించి వాయిదా వేశారు. ఈ రోజు ఆ పోలీస్ కస్టడీ అంటే ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో సిరాజ్ సమీర్లు 7 రోజులు పోలీస్ కస్టడీకి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి ఇస్తూ ఇప్పుడే అనుమతించారు. ఈ మేరకు ఎన్ఐ అధికారులు పోలీసులు తర్వాత ఈ ఎవరైతే ఉన్న ఈ నిందితులు సిరాజ్ సమీర్లని తమ కస్టడీ తీసుకుని పూర్తి స్థాయి విచారణ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసు పూర్వపరాలు విచారిస్తూ ఇప్పటికే ఆ ఎఫ్ఐఆర్ కాపీ అంటే ఏదైతే సిరాజ్ సమీర్ల అరెస్టు సమయంలో 2వ పట్టణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం లోతుగా సమాచారం సేకరణ చేసిన ఎన్ఐ అధికారులు ఈ కస్టడీ అనంతరం కస్టడీ తీసుకున్న ఈ 7 రోజుల పాటు వారిని మరింత లోతుగా మరింత వేగవంతంగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అయితే వీరైతే ఎక్కడైతే హైదరాబాద్ తర్వాత ఇతర ప్రాంతాల్లో పాల్గొనడం, తర్వాత జిహాద్ మత పెద్దలతో కలవడం, తర్వాత సమావేశాల్లో పాల్గొనడం, నేరుగా సమావేశాల్లో పాల్గొనడం, వారి సలహాలు తీసుకోవడం, తర్వాత సిగ్నల్ యాప్ ఒక ప్రత్యేక యాప్ నేర్పెట్టి ఒక సంఘాన్ని ఒక సంస్థను కూడా ముస్లిం అలీం అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం, తర్వాత అక్కడి నుంచి ఓమన్కి చెందిన ఒక వ్యక్తి నుంచి ఆర్థిక సహకారం పొంది ఆ ఆర్థిక సహకారంతో పేలుళ్లను తయారు చేయడం, ఆ పేలుళ్ల పదార్థాల నుంచి బాంబులు తయారు చేయడం, బాంబులు తయారు చేసి వాటిని విచారణలో 4 ప్రధాన జనసందోహన 4 ప్రధాన ప్రాంతాల్లో పేలడానికి ప్రయత్నం చేయడం, ఈ అంశాలన్నీ కూడా ఇప్పటికే కూలంకుషంగా వీళ్ళు సమాచారాన్ని ఎన్ఐ అధికారులు సేకరించారు. అంతేకాకుండా వాళ్ళ ఆర్థిక పరమైన అంశాలు కూడా అంటే వాళ్ళ కుటుంబ పరంగా తర్వాత సిరాజ్ సమీర్ యొక్క ఆర్థిక బలాబలాలు, వారి యొక్క ఆర్థిక నిల్వలు, ఆర్థిక సహాయ సహకారాలు అన్నిటి కూడా కూలంకుషంగా సమాచారం సేకరించారు. అయితే వీరి నేరుగా వాళ్ళని కస్టడీ తీసుకున్న తర్వాత వాళ్ళని విజయనగరం తీసుకొచ్చి తర్వాత క్రియేషన్స్ అంటే క్రైమ్ క్రియేషన్స్ అంటే ఎక్కడెక్కడ ఎలా చేశారు, ఏమి వాడారు, ఎక్కడ నివసించారు, ఎవరైనా కలిసారని పూర్తి సమాచారాన్ని కూడా వీళ్ళు లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉంది. పవిత్ర, ధన్యవాదాలు ఓబులేష్. రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి గడువంటూ ఏమీ లేదని, ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లికి సంబంధించి ఫోటో కూడా అక్కర్లేదన్నారు. పెళ్లి కార్డులతో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అందిస్తామన్నారు. నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజులు సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎవరినైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో 15 సంవత్సరాలకే పరిమితమైంది. 15 గాని 15 సంవత్సరాల లోపు గాని అది కూడా సవరించాం. వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు మెంబర్ డెలిషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. మెంబర్ డెలిషన్ మాత్రం ఓన్లీ డెత్ కేసెస్ కి పరిమితం చేస్తున్నాం ప్రస్తుతం. ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారో లేదా వాళ్ళ బిడ్డలు ఇతర దేశాల్లో ఉన్నారు, సో వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించాం. ట్రాన్స్జెండర్స్ కి, లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి ఈ అవకాశం కల్పించాం. దాంతో పాటు మీ అందరికీ కూడా కుటుంబ సభ్యుల్లో సెల్ఫ్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరనేది ఉండేది మనకి కార్డులో, అది కూడా చేంజ్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో మద్యం విషయంలో ఎక్కడా స్కామ్ జరగలేదంటూ చెప్పుకొచ్చారు. లిక్కర్ కేసులో అరెస్టైన నేతలు, అఖిల భారత సర్వీస్ అధికారులు ఎవరూ అక్రమాలు చేయలేదంటూ వెనకేసుకొచ్చారు. సీఎం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయిన విజయసాయిరెడ్డి 3.5 ఏళ్లు పదవీకాలం ఉండగానే రాజీనామా చేసి కూటమి ప్రభుత్వానికి మేలు చేశారని ఆరోపించారు. విజయవాడ, గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ వద్ద కేవలం 500 ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకపోవటాన్ని నిరసిస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4న వెన్నుపోటు దినంగా పాటిస్తామన్నారు. వైసీపీ నేతల వేధింపులపైన పోరాడతామన్నారు. Or you want to take one rogue MP's statement into cognizance, an MP who deserts your party, MP who surrenders his term, benefit the other party, and such man's statements if one wants to take into consideration. And what is the credibility of such statements? న్యాయం ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసులు నలిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తా ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాల విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. వేర్ ఇస్ ద మనీ ట్రేల్? హూస్ ద మనీ ట్రేల్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మనీ గివ్ మీ ప్లీజ్. ఐ డు నాట్ హ్యావ్ మనీ. కరెంట్లీ I have difficulties in running the party. If you have any money somewhere, please send me. I'm willing to take. Are what money when there is no scam? ధనంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్. ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తే తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టారు. కృష్ణమోహన్ అన్న ఓ మచ్చలేని ఆఫీసర్. ఆయన కూడా ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలో పెళ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప పాపం ఆయన కూతురుకు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి ఆఫీసర్, IPS
తీసుకొని వచ్చి జైల్లో పెట్టారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ హావ్ సీన్ ఐఏఎస్ ఐపీఎస్ జైల్లో పెట్టారు. పాపం ఆయన రెండో కొడుకు పెళ్లి ఖాయమైంది. సునీల్ డీజీ స్థాయి ఆఫీసర్ సస్పెండ్ చేసినారు, హెరాస్ చేస్తున్నారు. సంజయ్ అడిషనల్ డీజీ సస్పెండెడ్, హెరాస్డ్. కాంతిలాల్ రాణా, విశాల్ గున్ని సీనియర్ ఐపీఎస్ ఇద్దరు సస్పెండెడ్ అండ్ హెరాస్మెంట్. రాదర్ దెన్ బిల్డింగ్ this kind of capital only to benefit your scams, might as well come anywhere between Vijayawada and Guntur, take 500 acres there, do whatever you want to do with it and be done with it. వచ్చే నెల 4వ తారీఖున అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th కింద వెన్నుపోటు దినంగా నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా పిలుపునిస్తా ఉన్నాను. మద్యం కుంభకోణంలో తప్పు చేయలేదని చెబుతున్న జగన్ తండ్రి వైఎస్ఆర్ తరహాలో తప్పుంటే ఉరితీయాలని ఎందుకు చెప్పలేకపోతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు. ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండని ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన జగన్ పోలీసుల బట్టలు ఓడదీస్తామనడం సరికాదన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఎలా వేధించారో అందరికీ తెలుసని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. అలాంటిది పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు ఉడదీస్తాం, వాళ్ళని తరిమి కొడతాం, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం, విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు. రఘురామ్ రాజ్ గారైతే మర్చిపోలేరు. కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి, మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? ఇప్పుడైనా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు అమ్మాము అన్న సమాధానం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చెప్పకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు, మచ్చలేని వాళ్ళు, అవినాష్ను కూడా సిబిఐ దోషి అని ఆరోపిస్తుంది. అలాంటి వాడిని పట్టుకొని అమూల్ బేబీ చిన్నవాడు ఏం తెలియదు అని పక్కనే పెట్టుకొని తిరిగిన వాళ్ళు మీరు. నా పక్కనే పెట్టుకున్నాను వీళ్ళని కాబట్టి వీళ్ళంతా మచ్చలేని మనుషులు అని మీరు ఇచ్చే క్రెడిట్ ఎవరికి కావాలండి? మీరు నిజంగానే నిర్దోషులైతే ఈ సిస్టమ్ లో ఒక పద్ధతి ఉంది, హౌ యూ కెన్ కమ్ అవుట్ యాజ్ అన్ ఇన్నోసెంట్, బట్ అది చేయటం లేదు కదా మీరు. న్యాయ పరిధిలో మద్యం కుంభకోణంపై వెలుగు చూస్తున్న వాస్తవాలు చూసి జగన్ ఓరవలేకే అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఉర్సా సంస్థకు ఎకరా రూపాయికి ఇచ్చినట్లు రుజువు చేస్తే సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేసేందుకు తాను సిద్దమని సవాల్ చేశారు. రుజువు చేయలేకపోతే పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసేందుకు జగన్ సిద్దమా అని నిలదీశారు. 56 ఎకరాల 36 సెంట్లు, ఎకరా 50 లక్షలు ఉర్సాకి ఇచ్చింది. అడుగుతున్నా నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందుల ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని 14th ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు. తమరు ఆర్థిక వనరుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా? ప్రభుత్వ శాఖలు అందించే సేవలు డిజిటలైజేషన్ తప్పనిసరి చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ప్రభుత్వ శాఖలన్నీ పౌర సేవల్ని డిజిటల్ గా అందించాలని స్పష్టం చేసింది. పౌర సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం పెంపు కోసం సేవలు డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. సాధ్యమైనంత మేర మానవ ప్రమేయం తగ్గించి ఆన్లైన్లో సేవలు అందించాలని స్పష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి అన్ని దశల్లోనూ వ్యక్తుల జోక్యాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రభుత్వాల మధ్య, ప్రభుత్వం పౌరుల మధ్య, ప్రభుత్వం వ్యాపార వర్గాల మధ్య జరిగే లావాదేవీలు డిజిటల్ గానే నిర్వహించాలని ఆదేశించింది. సొంత వనరులతో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయలేమని భావించే ప్రభుత్వ శాఖలు ఆర్టీజీఎస్ ను సంప్రదించాలని ఆదేశించింది. సింధూరం గన్ పౌడర్ గా మారితే పరిణామాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్ కు రుచి చూపించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో సైనిక దళాల పరాక్రమాన్ని ప్రశంసించారు. సైన్యం పన్నిన చక్రవ్యూహం దెబ్బకు పాక్ మోకాళ్లపై కూర్చోవాల్సి వచ్చిందని ప్రధాని తెలిపారు. అణుబాంబు దాడుల బెదిరింపులకు భారత్ భయపడబోదన్నారు. పాకిస్తాన్తో ఒకవేళ చర్చలు జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్పై మాత్రమే అని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు వారికి వెన్నుదన్నుగా నిలిచిన పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సైనిక దళాల పరాక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు. తమ ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలు గర్వపడుతున్నారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రాజస్థాన్లోని పలానాలో మొదటిసారి బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా 9 ఉగ్రవాద స్థావరాలను 22 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు చెప్పారు. సింధూరం గన్ పౌడర్గా మారితే పరిణామాలు ఎలా ఉంటాయో యావత్ ప్రపంచంతో పాటు దాయాది దేశం చూసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మహిళల సింధూరాన్ని చెరిపేసిన వారిని మట్టిలో కలిపేసినట్లు చెప్పారు. తన నరాల్లో రక్తం కాకుండా సింధూరం ప్రవహిస్తున్నట్లు ప్రజల కరతాళ ధ్వనుల మధ్య ఎంతో ఉద్వేగంతో ప్రధాని మోదీ పేర్కొన్నారు. जो सिंदूर मिटाने निकले थे उन्हें मिट्टी में मिलाया है. जो हिंदुस्तान का लहू बहाते थे आज कतरे कतरे का हिसाब चुकाया है. जो सोचते थे भारत चुप रहेगा आज वो घरों में डूब डूब के पड़े हैं. जो अपने हथियारों पर घमंड करते थे आज वो मलबे के ढेर में दबे हुए हैं. భారత్తో ప్రత్యక్ష పోరాటంలో పాకిస్తాన్ ఎప్పుడూ గెలవలేదని ప్రధాని మోదీ తెలిపారు. భారత్తో ప్రత్యక్ష పోరాటానికి ఎప్పుడు దిగినా దాయాది దేశానికి ఓటమి తప్పలేదన్నారు. అందుకే భారత్తో పోరుకు పాక్ ఉగ్రవాదాన్ని ఓ ఆయుధంగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ బికనీర్లోని నల్ వైమానిక కేంద్రంపై దాడికి యత్నించి విఫలమైనట్లు ప్రధాని మోదీ తెలిపారు. పాకిస్తాన్లోని రహీం యార్ ఖాన్ వైమానిక కేంద్రం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియదన్నారు. సైన్యం జరిపిన దాడితో అది ఐసీయూలో చేరిందన్నారు. అణుబాంబు దాడుల పేరుతో పాకిస్తాన్ చేసే తాటాకు బెదిరింపులకు భారత్ భయపడబోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇకపై ఉగ్రదాడులు చేసే ముష్కరులను వారిని ప్రోత్సహించే పాలకులను వేర్వేరుగా కాకుండా ఒక్కటిగా చూస్తామని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. आतंकवाद से निपटने के 3 सूत्र तय कर दिए हैं. पहला, भारत पर आतंकी हमला हुआ तो करारा जवाब मिलेगा. समय हमारी सेनाएं तय करेगी, तरीका भी हमारी सेनाएं तय करेगी और शर्तें भी हमारी होगी. दूसरा, एटम बम की गीदड़ बप्तियों से भारत डरने वाला नहीं है. और तीसरा, हम आतंक के आकाओं और आतंकी सरपरस्त सरकार को अलग अलग नहीं देंगे, उन्हें एक ही मानेंगे. पाकिस्तान का ये स्टेट और नॉन स्टेट एक्टर वाला खेल अब नहीं चलेगा. పాకిస్తాన్తో వాణిజ్యం లేదా శాంతి చర్చల ప్రసక్తే లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఒకవేళ చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్పై మాత్రమే అని ప్రధాని స్పష్టం చేశారు. భారత్లో గూఢచర్యం చేస్తూ అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హిసార్ జిల్లా కోర్టు మరో 4 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. 5 రోజుల పాటు జ్యోతిని విచారించిన ఎన్ఐఏ అధికారులు ఆమె నుంచి కీలక విషయాలు రాబట్టారు. బుధవారం నాటికి ఆమె పోలీస్ కస్టడీ ముగియగా జ్యోతిని హిసార్ కోర్టులో హాజరుపరిచారు. ఆమె నుంచి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నందున కోర్టు మరో 4 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలున్నట్లు ఒప్పుకున్న జ్యోతి మల్హోత్రా భారత్లో బ్లాకౌట్ సమాచారాన్ని సైతం పాక్ చేరవేసింది. గూఢచర్యం కేసును పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు తాజాగా జ్యోతితో పూరీకి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు.